ఎస్పెషలీ మన ఇప్పుడు స్వర్ణకమలం సినిమాకి వస్తానండి, వైలెన్లో ఒక ఆర్తనాదంలా మామూలు అంటే డెత్ మ్యూజిక్ లాంటిది ఒకటి అది పిండేస్తుంది అసలు. అంటే ఒక సౌండ్ అలా మ్యూజిక్లో ప్రొడ్యూస్ చేయగలరా అనేది మ్యూజిషియన్స్ కూడా కొంచెం ఆశ్చర్యకరమైన విషయమే సార్. అమ్మాయి ఫాదర్ చనిపోయిన తర్వాత షీస్ ట్రైంగ్ టు బ్లేమ్. వాట్ అన్ ఎక్స్ట్రాడినరీ సీన్. యుల్ బి వండరింగ్ వాట్ అసలు చెప్పండి అసలు వెన్ సంబడీ ఈస్ అక్యూజింగ్ యూ ఆఫ్ దట్, ఆ హీరో ఎక్స్ప్రెషన్ చాలా కష్టం. అలానే చూస్తూ మళ్ళీ అమ్మాయి వెళ్తున్నప్పుడు ఆ వర్షంలో మళ్ళీ ఇలా కోట్ వేయటం అనేది ఇట్ కెన్ మీన్ సో మెనీ థింగ్స్. ఇట్స్ సో వండర్ఫుల్. ఎప్పుడు కోపం రాలేదండి ఆ టైంలో కూడా. చిన్న చిరునవ్వు. ఎందుకంటేనండి సంస్కారం ఉన్నవాడు అవతల పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచిస్తాడు. ఎగ్జాక్ట్లీ. మనం ఆలోచిస్తాం కాబట్టి మనం కోపం తెచ్చుకుంటాం. ఆ అమ్మాయి బాధపడటంలో చాలా అర్థం ఉంది. ఎక్కువ చేసేయాలి. ఇప్పటికైనా మీ కళ్ళు చల్లబడ్డాయా? నా కాళ్ళకి గజ్జలు కట్టకపోతే ఆ నటరాజుకే ద్రోహం జరిగినట్టు ఆ రోజు తెగ బాధపడ్డారు. నాట్యం నాట్యం అంటూ నా వెంట పడ్డారు, వేధించారు, నా ప్రాణం తీశారు, ప్రోగ్రాం పెట్టారు. ఏమైంది ఇప్పుడు? ఎవరికండి నష్టం జరిగింది? మీకే. ఏం జరిగినా ఏమీ పట్టనట్టు రంగులు పొలుముకుంటూ కూర్చున్నారు. కానీ మాకు జరిగిన నష్టాన్ని ఎవరు పొడుస్తారండి? పోయిన మా నాన్నగారిని ఎవరు తీసుకొస్తారు? ముందు తల తుడుచుకోండి, కాస్త వేడిగా టీ తాగుతారు. కానీ తనకి ఇష్టం లేని పని ఎందుకు చేయించాలి? అదే అంటుంది అమ్మాయి. మీరు మీ ఇష్టమైన వాళ్ళకి చేయించండి, బిరుదులు ఇప్పించండి, నా వెంట ఎందుకు పడతారండి మీరు? ఎంత ఏడుస్తూ చెబుతుందో. ఫస్ట్ టైం మనం డబ్బింగ్ చెప్పించాం అమ్మాయి చేత ఆ సినిమా. ఎప్పుడు బయట వాళ్ళే డబ్బింగ్. కళలంటే మీకంత గౌరవం అభిమానం ఉంటే అవి ఇష్టపడే వాళ్ళ చేత గజ్జలు కట్టించండి, నాట్య మయూరులుగా తీర్చిదిద్దండి. ప్రజలు సభాష్ అంటారు, ప్రభుత్వం సన్మానం చేస్తుంది. అంతేకాని ఇష్టం లేదు మొర్రు అంటున్న నాలాంటి వాళ్ళ వెంట పడకండి, ప్రాణం తీకండి. ఇందాక చిలిపి ఆర్గ్యుమెంట్ జస్ట్ అది కేవలం ఇంటలెక్చువల్ ఆర్గ్యుమెంట్. ఇప్పుడు ఇమోషన్ స్థాయి పెరిగింది. అమ్మాయి దుఃఖంలో ఉంది, ఒక రకమైన నైరాశ్యంలో ఉంది. అదే కాకుండా పంతంలో ఉంది. ఆ పంతం తనకి తాను అపకారం చేసుకునే విధానాల్లో ఉంది. విశ్వనాథ్ గారితో రాసే ఇంకొక అద్భుతమైనటువంటి సౌలభ్యం ఏంటంటే ఆయనకి అనేక ఆల్టర్నేటివ్లు అడగరు ఆయన.